Okay, good morning once again. Okay, this is static hashing. Last class we are discussing about static hashing. Okay, na static hashing అంటే ఏంటి తెలుసా? ఇది మనకి హ్యాష్ టేబుల్స్ ఎలా ఉంటాయి, డేటాబేస్ హ్యాష్ టేబుల్స్ బేసిస్ ఎలా డేటా మీద ఆపరేషన్స్ పెర్ఫామ్ చేస్తాము, ఆర్గనైజ్ చేస్తాము అనేది కాన్సెప్ట్ అమ్మా. ఓకేనా, డేటా రికార్డ్స్ అనేది తెలుసు, డేటా బకెట్ అడ్రస్ అనేది ఇక్కడ డైనమిక్ గా జనరేట్ చేస్తాము. ఈ బకెట్ అడ్రస్ ని బేసిస్ని based upon this address we are accessing the records. This is the original data. Cursor move చేసే place original data అంటున్నాము. This is the data bucket address. Okay, this is the data records. Data records address basis data bucket address ని ఫైనలైజ్ చేస్తాము. ఓకే, ఆ డేటా బకెట్ అడ్రస్ ని బేస్ చేసుకుని కంటిన్యూషన్ కనెక్టివిటీస్ అనేది డేటా రికార్డ్స్ ని స్టోర్ చేస్తామని చెప్పుకున్నాము. ఓకేనా, స్టాటిక్ అంటే డైనమిక్ అంటే ఏంటి అనేది తెలిసిందమ్మా. స్టాటిక్ అంటే బకెట్ ఓవర్ఫ్లో కండిషన్, లీనియర్ ప్రాబింగ్ అంటున్నాము. బకెట్ ఓవర్ఫ్లో కండిషన్, బకెట్ లో మనకి ఓవర్ఫ్లో కండిషన్ లేకపోవటం. ఓకేనా, ఓవర్ఫ్లో చైనింగ్ అంటున్నాము. ఓకేనా, క్లోజ్డ్ హ్యాషింగ్, ఓపెన్ హ్యాషింగ్. ఓపెన్ హ్యాషింగ్ లో ఎలా ఉంటుంది, లీనియర్ ప్రాబింగ్ అంటాం ఓపెన్ హ్యాషింగ్ లో వచ్చేప్పటికి. ఓకే, నెక్స్ట్ క్లోజ్డ్ హ్యాషింగ్ అని డిస్కస్ చేసాము లాస్ట్ లో. క్లోజ్డ్ హ్యాషింగ్ లో వచ్చేప్పటికి ఇక్కడ మన పైన ఎగ్జాంపుల్ 198, 103 అనే రికార్డ్స్ ని లీనియర్ గా మనం కనెక్ట్ చేస్తూ పాస్ అయ్యాము, దాన్ని క్లోజ్డ్ హ్యాషింగ్ అంటున్నాం అమ్మా. ఓకేనా, ఏదైతే రికార్డ్ ఆల్రెడీ స్టోర్ అయ్యి ఉంటే ఆ అడ్రస్ లొకేషన్ లో దాని కంటిన్యూషన్ ఈ లొకేషన్ ఈ కొత్త రికార్డ్ ని తీసుకెళ్లి దానికి లింక్ లిస్ట్ కాన్సెప్ట్ లాగా మనకు అడ్రస్ లొకేషన్ కి యాడ్ చేస్తామని చెప్తున్నాం అమ్మా. అంటే సింగిల్ రికార్డ్ ని అంటే సింగిల్ అడ్రస్ ని బేస్ చేసుకుని మల్టిపుల్ రికార్డ్స్ ని లింక్ లిస్ట్ కాన్సెప్ట్ బేస్ చేసుకుని మనం యాక్సెస్ చేయడం కుదురుతుందని చెప్తున్నాం. ఇది స్టాటిక్ హ్యాషింగ్ గురించి క్లాస్ లో డిస్కస్ చేసిందమ్మా. నెక్స్ట్ డైనమిక్ హ్యాషింగ్ అంటున్నాం అమ్మా. ఓకే, రైట్. డైనమిక్ హ్యాషింగ్ ఈజ్ యూజ్డ్ టు ఓవర్కమ్ ద ప్రాబ్లమ్స్ ఆఫ్ స్టాటిక్ హ్యాషింగ్ లైక్ బకెట్ ఓవర్ఫ్లో. బకెట్ ఓవర్ఫ్లో కండిషన్ ఎప్పుడు వస్తుందో మనకి, హ్యాష్ ఫంక్షన్ ఎప్పుడైతే మనకి బకెట్ అడ్రస్ క్రియేట్ అంటే డైనమిక్ అడ్రస్ క్రియేట్ చేస్తుందో రికార్డ్స్ స్టోర్ చేసుకుంటూ మనం పాస్ అవుతూ ఉంటాం. ఓకేనా, ఎప్పుడైతే మనకి ఆ డేటా బకెట్ అడ్రస్ ఫిల్ అయిపోతుందో ఆటోమేటిక్ ఓవర్ఫ్లో కండిషన్ అక్కర్ అవుతుంది. ఆ ఓవర్ఫ్లో కండిషన్ అక్కర్ అయితే ఏమవుతుంది, మళ్ళీ కొత్తగా మనకు ఫంక్షన్ ఎగ్జిక్యూట్ చేసి కొత్తగా అడ్రస్ క్రియేట్ చేయడం, దాంట్లో స్టోర్ చేయడం. ఓపెన్ హ్యాషింగ్, క్లోజ్డ్ హ్యాషింగ్ అని 2 టైప్స్ ఉన్నాయి మనకి. లీనియర్ ప్రాబింగ్, ఓవర్ఫ్లో చైనింగ్ అని చెప్పి. ఓవర్ఫ్లో చైనింగ్ అంటే అడ్రస్లు ఫిల్ అయిపోతే చైన్ ని ఫ్రేమ్ చేస్తాం, అంటే లింక్ లిస్ట్ ని బేస్ చేసుకుని మనం రికార్డ్స్ ని స్టోర్ చేస్తాం అని చెప్తున్నాం అమ్మా. ఓకేనా, అలానే ఇక్కడ ఆ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో ఆ ప్రాబ్లమ్స్ ని రెక్టిఫై చేస్తూ మనం డైనమిక్ గా అడ్రస్లు క్రియేట్ చేసేలాగా నెక్స్ట్ డైనమిక్ హ్యాషింగ్ అంటున్నాం అమ్మా. ఓకే, డైనమిక్ హ్యాషింగ్ మెథడ్ ఈజ్ యూజ్డ్ టు ఓవర్కమ్ ద ప్రాబ్లమ్స్ ఆఫ్ స్టాటిక్ హ్యాషింగ్ లైక్ బకెట్ ఓవర్ఫ్లో కండిషన్. బకెట్ ఓవర్ఫ్లో కండిషన్ లో ఉన్న ప్రాబ్లమ్స్ రెక్టిఫై చేయడానికి డైనమిక్ హ్యాషింగ్ అనే మెథడ్స్ ని, అల్గారిథమ్స్ ని డెవలప్ చేస్తామని చెప్తున్నాం. ఓకే, డేటా బకెట్ గ్రో ఆర్ షింక్. డేటా బకెట్స్ పెరగొచ్చు, తగ్గొచ్చు అమ్మా. ఓకేనా, జస్ట్ ఎ మినిట్. ఏం చేయాలని నోటీస్ నాకు ఎవరు సత్యనారాయణ పంపించాడు నోటీస్. ఓకే, చూడమ్మా. డేటా బకెట్ గ్రో ఆర్ షింక్ అంటున్నాం, అంటే డేటా బకెట్ ఇంక్రీజ్ అవ్వచ్చు, డిక్రీజ్ అవ్వచ్చు. ఓకేనా, ఆ డేటా బకెట్ ఇంక్రీజ్ అయినా డిక్రీజ్ అయినా సరే మనకి డైనమిక్ అడ్రస్లు అనేది క్రియేట్ అవుతూ ఉండాలని చెప్తున్నాం అమ్మా. ఓకే, గ్రో ఆర్ షింక్ యాజ్ ద రికార్డ్స్ ఇంక్రీజ్ ఆర్ డిక్రీజెస్. డేటా బకెట్ అడ్రస్ ఎప్పుడు కూడా
నెంబర్ ఆఫ్ రికార్డ్స్ ఇంక్రీజ్ అయితే బకెట్ అడ్రస్ ఇంక్రీజ్ అవుతుండాలి. ఇందాక ప్రీవియస్ కేసులో మనకి స్టాటిక్ హ్యాషింగ్ లో ఇక్కడ మనకి రికార్డ్స్ అన్ని ఫిల్ అయిపోయిన తర్వాత మనకి కొత్తగా రికార్డ్ వస్తే ఓవర్ఫ్లో చైనింగ్ కాన్సెప్ట్ బేస్ చేసుకుని, లేకపోతే లీనియర్ ప్రాబింగ్ బేస్ చేసుకుని మనం రికార్డ్స్ ని స్టోర్ చేసుకుంటూ పాస్ అయ్యాం మనం. ఇక్కడ 110 రికార్డ్ ప్లేస్ లో మనం 113 రికార్డ్ ప్లేస్ లో స్టోర్ చేయాలి మనం ఫర్ సపోజ్. కానీ అక్కడ మనకి 110 అడ్రస్ లొకేషన్ లో ఆల్రెడీ రికార్డ్ ఉంటే గనక దాని కంటిన్యూషన్ అడ్రస్ ఏదైతే ఎంటీ స్పేస్ ఉందో దాంట్లోకి మనం కొత్త రికార్డ్ ని ప్లేస్ చేస్తున్నాం అని చెప్పామమ్మా. అది ఓపెన్ హ్యాషింగ్. క్లోజింగ్ హ్యాషింగ్ లో వచ్చేప్పటికి ఓవర్ఫ్లో చైనింగ్ అంటున్నాం. ఇది లీనియర్ ప్రాబింగ్ అంటున్నాం. లీనియర్ గా మనం ప్రాబ్ చేస్తూ పాస్ అవుతున్నాం అని చెప్తున్నాం. క్లోజ్డ్ హ్యాషింగ్ వచ్చేప్పటికి చూడండి ఒకసారి, మనకి ఓవర్ఫ్లో కండిషన్ ఏదైతే ఉందో క్లోజ్డ్ హ్యాషింగ్ లో ఓవర్ఫ్లో చైనింగ్ అంటున్నాం అమ్మా. ఆల్రెడీ ఫిల్ అయిపోతే ఇక్కడ డేటా బకెట్ అడ్రస్ ఇలా ఫిల్ అయిపోతే ఓకేనా, దాని కంటిన్యూషన్ చైన్ లో మళ్ళీ కొత్త రికార్డ్ ని ఇక్కడ R3 అనే రికార్డ్ ని ఇక్కడ ప్లేస్ చేస్తామని చెప్తున్నాం. ఓకేనా, ఇలా ఓవర్ఫ్లో కండిషన్ అక్కడ అయినప్పుడు మనకి ఇటువంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఇది స్టాటిక్ గా ఈ అడ్రస్ ఇక్కడ ఏవైతే మనకి 6 లొకేషన్స్ అడ్రస్ ఉన్నాయో అవి ఫిక్స్డ్ గా ఉంటుందమ్మా స్టాటిక్ అంటే బట్టి. ఓకేనా, అలా కాకుండా మనకి డేటా బకెట్ అడ్రస్ అనేది డైనమిక్ గా చేంజెస్ అవుతూ ఆ అడ్రస్ లొకేషన్స్ క్రియేట్ అవుతూ ఉండాలి. దాంట్లో రికార్డ్స్ ని స్టోర్ చేయాలనుకోండి ఫర్ సపోజ్. అది ఎలా జరుగుతుంది అనేది డైనమిక్ హ్యాషింగ్ లో డిస్కస్ చేస్తున్నాం ఇప్పుడు మనకి. ఓకేనా, అదే చెప్తున్నాం. డేటా బకెట్ గ్రో ఆర్ షింక్ ఇంక్రీజ్ అవ్వచ్చు, డిక్రీజ్ అవ్వచ్చు యాజ్ ద రికార్డ్స్ ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్. రికార్డ్స్ ఇంక్రీజ్ అయితే ఇంక్రీజ్ అవ్వాలి, డిక్రీజ్ అయితే డిక్రీజ్ అవ్వాలి. దట్ ఈస్ డైనమిక్. డైనమిక్ గా మనకి అడ్రసెస్ అనేది క్రియేట్ అవుతూ ఉండాలని చెప్పామమ్మా. దిస్ ఇస్ ఆల్సో అనేది ఎక్స్టెండబుల్ హ్యాషింగ్ మెథడ్. ఇది కూడా గుర్తుపెట్టుకోవాలమ్మా. ఓకేనా, డైనమిక్ హ్యాషింగ్ ఈజ్ ఆల్సో కాల్డ్ ఎస్ ఎక్స్టెండబుల్ హ్యాషింగ్ మెథడ్. నోట్ చేసుకోండి, పేపర్ మీద నోట్ చేసి గుర్తుపెట్టుకోవాలి. వైవాలో కానీ ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ అడిగినా సరే మనం ఆన్సర్ చేయగలగాలి. వాట్ ఈస్ డైనమిక్ హ్యాషింగ్, వాట్ ఈస్ ఎక్స్టెండబుల్ హ్యాషింగ్ మెథడ్, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ డైనమిక్ హ్యాషింగ్ అండ్ ఎక్స్టెండబుల్ హ్యాషింగ్ అని అంటే ఆన్సర్ చెప్పాలి. దేర్ ఈస్ నో డిఫరెన్స్. Dynamically based upon records increasing and records decreasing based upon that data bucket size increased and decreased dynamically. That is called as extendable hashing. Okay na, అర్థమైంది కదమ్మా. నెక్స్ట్, this method makes hashing dynamic. That is, it allow insertion or deletion without resulting in poor performance. ఇన్సర్షన్ కానీ డిలీషన్ కానీ చేస్తూ ఉంటాం మనం. అది ఎలా చేస్తాము, మనకి డేటా రికార్డ్స్ ఇన్సర్ట్ చేసేప్పుడు డిలీట్ చేసేప్పుడు ఎటువంటి ప్రాబ్లమ్స్ అంటే ఓవర్ఫ్లో కండిషన్ అక్కర్ అవటము, లేకపోతే లీనియర్ ప్రాబింగ్ అనే కండిషన్ రావటము, అలాంటి కండిషన్స్ లేకుండా డైనమిక్ గా అడ్రస్లు అనేది క్రియేట్ అవుతూ ఉండాలని చెప్తున్నాము. ఓకే, హౌ టు సెర్చ్ చేయకి, హౌ టు ఇన్సర్ట్ రికార్డ్. ఓకేనా, దీస్ ఆర్ ద 2 డిఫరెంట్ టెక్నిక్స్. ఓకేనా, చూడమ్మా ఇది కొంచెం ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది, జాగ్రత్తగా వినండి క్లాస్. హౌ టు సెర్చ్ ఏ కీ. డైనమిక్ హ్యాషింగ్ బేస్ చేసుకుని డేటా రికార్డ్స్ సెర్చ్ చేసినప్పుడు దాన్ని సెర్చ్ ఎలా జరుగుతుందని చెప్తున్నామ్మా. ఫస్ట్ క్యాలిక్యులేట్ ద హ్యాష్ అడ్రస్ ఆఫ్ ద కీ. హ్యాష్ ఫంక్షన్ ఏం చేస్తుంది, హ్యాష్ అడ్రస్ ని ఐడెంటిఫై చేస్తుంది చెప్తున్నామా. చెక్ హౌ మెనీ బిట్స్ ఆర్ యూజ్డ్ ఇన్ ద డైరెక్టరీ. ఇన్ ద ప్రీవియస్ కేసులో అడ్రస్ అంటున్నాం కానీ ఆ ఫైల్ సైజ్ కానీ రికార్డ్ సైజ్ కానీ మనం డిస్కస్ చేయట్లేదమ్మా. ఓకేనా, బిట్స్ బైట్స్ అనేది తెలుసమ్మా. ఓకే, బిట్స్ బైట్స్ లోనే మనకి ఫైల్స్ అనేవి స్టోర్ అవుతుంటాయి. మా కిలో బైట్స్ అవచ్చు, మెగా బైట్స్ అవచ్చు, గిగా బైట్స్ అవచ్చు, టెరా బైట్స్ అవచ్చు, పెటా బైట్, వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఓకేనా, బిట్స్ బైట్స్ ని బేస్ చేసుకుని మన మెమరీని డినోట్ చేస్తాం. ఓకేనా, ప్రీవియస్ కేసులో మనం రికార్డ్ అన్నాం కానీ అక్కడ నెంబర్ ఆఫ్ బిట్స్ ఎన్ని ఉంటాయి, ఆ రికార్డ్ ఎన్ని నెంబర్ ఆఫ్ బిట్స్ ఆక్యుపై చేస్తుంది. అడ్రస్ అంటే ఒక 100 MB అయితే 10 MB అడ్రస్ ఉంది అనుకోండి, దాంట్లో 1024 KB రికార్డ్ ఉందా, లేకపోతే 1024 కాకుండా 2 బైట్స్ అడ్రస్, లేకపోతే 2 బైట్ ఫైలా, 3 బైట్ ఫైలా, 4 బైట్ ఫైల్ అనేది మనం మాట్లాడలేదమ్మా. కానీ ఇక్కడ డైనమిక్ హ్యాషింగ్ లో వచ్చేప్పటికే బిట్స్ బైట్స్ ఫైల్ రికార్డ్ యొక్క సైజుని బేస్ చేసుకుని కూడా మనం డేటాని స్టోర్ చేస్తుంటాం చెప్తున్నాం. ఓకే, check how many bits are used in the directory and these bits are called as I. జస్ట్ గుర్తుపెట్టుకోండమ్మా, ఎన్ని బిట్స్ యూస్ చేస్తున్నామో ఆ బిట్స్ డినోట్ చేసేది I తో డినోట్ చేస్తుందని చెప్తున్నామమ్మా. ఓకే, టేక్ లీస్ట్ సిగ్నిఫికెంట్ బిట్. డిఎల్డి గుర్తుండాలమ్మా, ఒకసారి డిఎల్డి చెప్పి అయిపోయింటే కదా మీకు. లీస్ట్ సిగ్నిఫికెంట్ బిట్ అంటే లీస్ట్ సిగ్నిఫికెంట్ బిట్ మనకి లెఫ్ట్ నుంచి రైట్, రైట్ నుంచి లెఫ్ట్ మనకి అది తెలుసమ్మా అది. ఓకేనా, టేక్ లీస్ట్ సిగ్నిఫికెంట్ ఆఫ్ I బిట్స్ ఆఫ్ ద హ్యాష్ అడ్రస్. దిస్ గివ్స్ ద ఇండెక్స్ ఆఫ్ ఎ డైరెక్టరీ. ఇండెక్స్ అనే మాటకు ఒకసారి చెప్తాను చూడమ్మా. ఎరేస్ అనే కాన్సెప్ట్ తెలుసా మీకు? మనకి ఎరేస్ లో ఎరే అనేది లీనియర్ డేటా స్ట్రక్చర్ అంటామమ్మా. లీనియర్ అంటే పక్క పక్కన అన్ని లైన్ గా స్టోర్ చేస్తాం. 1 2 3 4 5 6 అనే నెంబర్స్ ని ఎరేలో స్టోర్ చేసాం అనుకోండి, 1 2 3 4 5 6 అని పక్క పక్కనే బాక్స్ వేసి డినోట్ చేస్తామమ్మా.
ఇదిగోండమ్మా, ఇదిగోండి 2456513 అని చూడండి, ఇది ఎరే అంటున్నాం అమ్మా. ఓకేనా, ఇక్కడ ఇండెక్స్ అంటే బేస్ అడ్రస్ అంటాం అమ్మా. 0th బైట్ ఏదైతే ఉందో దాన్ని బేస్ అడ్రస్ అంటాం అమ్మా. ఇండెక్స్ 0 అంటే ఫస్ట్ ఎలిమెంట్, ఇండెక్స్ 1 అంటే సెకండ్ ఎలిమెంట్, ఇండెక్స్ 2 అంటే థర్డ్ ఎలిమెంట్. ఇక్కడ ఐని నొటేషన్ లో పెడతానికి కారణం అదేనమ్మా. ద లీస్ట్ సిగ్నిఫికెంట్ ఐ బిట్స్ ఇన్ ద హ్యాష్ అడ్రస్, దిస్ గివ్స్ ద ఇండెక్స్ ఆఫ్ ద డిక్షనరీ. ఓకేనా, ఎరే ఎలా ఉంటుందో తెలుసు కదా మనకి. మనకి ఎరే ఎలా ఉంటుందంటే ఇక్కడ మీకు ఇంకోటి చూపిస్తానమ్మా, ఫైల్ ఆర్గనైజేషన్స్ లో చెప్తాం అదే మనకి. ఇదిగోండి, ఇదే ఎరే అంటున్నాం ఫర్ సపోజ్. ఓకే, ఇవి మన స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా, దిస్ ఈజ్ కాల్డ్ ఎస్ ఎరే. ఎరే రిప్రజెంటేషన్ ఎలా రాస్తాం మా పేపర్ మీద. ఓకే, దిస్ ఈజ్ ద రికార్డ్. రికార్డ్ అంటే ఎలిమెంట్ అంటున్నాం జనరల్ ప్రోగ్రామింగ్ లో. ఇక్కడ డేటాబేస్ పాయింట్ ఆఫ్ లో రికార్డ్ అంటున్నాం. ఓకే, ఐ అనేది ఇక్కడ పాయింట్ చేస్తున్నాం చెప్తున్నాం. ఐ ఇండికేట్స్ ద ఇండెక్స్ ఆఫ్ ద రికార్డ్, ఇండెక్స్ ఆఫ్ ద రికార్డ్ అంటున్నాం అమ్మా. ఓకే, I0 అంటే ఫస్ట్ ఇండెక్స్, I1 అంటే సెకండ్ ఇండెక్స్, దట్ ఈస్ సెకండ్ రికార్డ్. ఎరే ఇండెక్స్ స్టార్ట్స్ ఫ్రమ్ 0 ఆన్వర్డ్స్, మనకు తెలుసమ్మా. 0తోనే స్టార్ట్ చేయాలి ఎరే ఇండెక్స్ ఎప్పుడు కూడా. ఓకేనా, ఐని బేస్ చేసుకుని మనం ఇండెక్స్ ని ఐడెంటిఫై చేస్తూ మనం రికార్డ్స్ ని ఐడెంటిఫై చేస్తూ పాస్ అవ్వాలి. డైనమిక్ గా మనకి రికార్డ్స్ సైజ్ ని బేస్ చేసుకుని డైనమిక్ గా మెమరీ లొకేషన్స్ లో అడ్రసెస్ క్రియేట్ అవ్వాలని చెప్తున్నాం అమ్మా. ఓకేనా, ఫస్ట్ రికార్డ్ 10 బైట్స్ ఉంది అనుకోండి ఫర్ సపోజ్. అడ్రస్ లో మనకి 10 బైట్స్ ఆక్యుపై చేయాలి. రిమైనింగ్ 11th బిట్ నుంచి మనకి సెకండ్ రికార్డ్ స్టోర్ అవుతూ ఉండాలమ్మా. అప్పుడు ఆటోమేటిక్ గా డైనమిక్ గా మెమరీ లొకేషన్ ఫ్రీ అయిన ప్లేస్ అంతా యూజ్ చేసుకుంటూ డైనమిక్ గా రికార్డ్స్ ని స్టోర్ చేస్తామని చెప్తున్నాం. ఓకే, చూడండి ఒకసారి నెక్స్ట్. ఇది కదా మనకు కావాల్సింది డైనమిక్ హ్యాష్. నెక్స్ట్, టేక్ ద లీస్ట్ సిగ్నిఫికెంట్ బిట్ ఐ బిట్స్, దెన్ హ్యాష్ అడ్రస్ గివ్స్ ద ఇండెక్స్ ఆఫ్ ద డిక్షనరీ అంటున్నాము. ఓకే, నౌ యూజింగ్ ద ఇండెక్స్ గో టు ద డిక్షనరీ అండ్ ఫైండ్ బకెట్ అడ్రస్ వేర్ ద రికార్డ్ మైట్ బి. ఓకేనా, ఎక్కడ స్టార్ట్ అయింది రికార్డ్ అనేది ఇండెక్స్ ని బేస్ చేసుకుని సెర్చ్ చేస్తూ పాస్ అవుతామని చెప్తున్నాము. ఓకే రైట్, సెర్చ్ అనేది అలానే ఉంటుందమ్మా. ఇక్కడ మీకు ఎగ్జాంపుల్స్ చూపిస్తాను, ఎగ్జాంపుల్స్ చూసి అర్థమవుతుంది. ఓకేనా, హౌ టు ఇన్సర్ట్ న్యూ రికార్డ్. సెర్చ్ ఎలా చేస్తాం చెప్తున్నాం. ఇండెక్స్ ని బేస్ చేసుకుని, ఎరే ఇండెక్స్ ని బేస్ చేసుకుని మనం ఎలిమెంట్ ఎలా సెర్చ్ చేస్తాం, అలానే ఐఎన్ఏ ఇండెక్స్ ని బేస్ చేసుకుని హ్యాష్ ఫంక్షన్ ఎగ్జిక్యూట్ అయ్యి మనకి ఫస్ట్ బిట్ 0th బిట్ ని ఐడెంటిఫై చేస్తే ఫర్ సపోజ్ ఆ 0th బిట్ నుంచి మనకి రికార్డ్ ఏ బిట్ దగ్గర పాస్ ఉందో ఆ బిట్స్ ని బేస్ చేసుకుని ఐడెంటిఫై చేస్తాం చెప్తున్నాము. ఇన్సర్ట్ అయితే చూడండి ఒకసారి. యూ హ్యావ్ టు ఫాలో ద సేమ్ ప్రొసీజర్ ఫర్ ద రిట్రీవల్ ఆఫ్ ఎండింగ్ ఆఫ్ ద సమ్ బకెట్, ఎండింగ్ ఆఫ్ ద సమ్ బకెట్. ఓకే, ఎండింగ్ ఆఫ్ ద సమ్ బకెట్ అంటే కొత్తగా స్టాక్ లో కానీ క్యూలో కానీ ఎలిమెంట్ ఇన్సర్ట్ చేయాలనుకున్నామ్మా. ఏం చేస్తాము, టాప్ ఈక్వల్ టు నల్ అయితే ఫస్ట్ ఎలిమెంట్ అదే అని చెప్తున్నాం. ఓకేనా, ఒకవేళ టాప్ ఈక్వల్ టు నల్ కాకుండా టాప్ ఈక్వల్ టు 2 3 ఉందనుకోండి, టాప్ ఈక్వల్ టు మ్యాక్స్ -1 అయితే ఎరే స్టాక్ ఫుల్ అని చెప్తామమ్మా. టాపిక్ మ్యాక్స్ -1, టాప్ ఈక్వల్ టు మ్యాక్స్ -1 అయితే కనుక మ్యాక్సిమం ఎలిమెంట్స్ అంటే స్టాక్ సైజ్ అది. ఓకేనా, దాని బేసిస్ నల్ చెప్తున్నాం. ఇక్కడ కూడా మనకి కొత్తగా ఇన్సర్ట్ చేయాలంటే ఎలిమెంట్ ని ఆ ఏదైతే మనం హ్యాష్ టేబుల్ ఫ్రేమ్ చేసామో దాంట్లో మాక్సిమం ఇండెక్స్ దగ్గర పాస్ అవ్వమ్మా. ఫాలో ద సేమ్ ప్రొసీజర్ ఫర్ రిట్రీవల్ ఎండింగ్ ఆఫ్ ద సమ్ బకెట్. ఆ లాస్ట్ పొజిషన్ ఐడెంటిఫై చేయాలన్నమాట. ఇఫ్ దేర్ ఈస్ స్టిల్ స్పేస్, లాస్ట్ మాక్సిమం పొజిషన్ లోకి వెళ్ళిపోయిన తర్వాత ఇఫ్ దేర్ ఈస్ స్టిల్ స్పేస్ ఇన్ ద బకెట్ దెన్ ప్లేస్ రికార్డ్ ఇన్ ఇట్. ఓకే, ఒకవేళ బకెట్ లో స్పేస్ ఉంటే కనుక మనకి అడ్రస్ బేస్ చేసుకుని కొత్త రికార్డ్ ఇన్సర్ట్ చేస్తామని చెప్తున్నాం. ఇఫ్ ద బకెట్ ఈస్ ఫుల్ దెన్ విల్ స్ప్లిట్ ద బకెట్ ఎట్ అండ్ రీడిస్ట్రిబ్యూటింగ్ ద రికార్డ్స్. ఆ బకెట్ ఫిల్ అయిపోతే మనకు ఆ బకెట్ ని స్ప్లిట్ చేసి మళ్ళీ కొత్తగా మెమరీ లొకేషన్ దానికి యాడ్ చేసి ఆ అడ్రస్ యాడ్ చేసి ఆ అడ్రస్ లొకేషన్ రికార్డ్ ని ప్లేస్ చేయాలని చెప్తున్నాం. చూడండి, ఇది థియరిటికల్ గా మాట్లాడే, ప్రాక్టికల్ గా చూపిస్తాను ఇప్పుడు ఇక్కడ. కన్సిడర్ ద ఫాలోయింగ్ గ్రూపింగ్ ఆఫ్ కీస్ ఇంటూ బకెట్స్ డిపెండింగ్ ఆన్ ద ప్రిఫిక్స్ ఆఫ్ దేర్ హ్యాష్ అడ్రస్. ప్రిఫిక్స్ ఆఫ్ దేర్ ముందు అడ్రస్ బేసిస్ మనం యాడ్ చేస్తాం చెప్తాం. చూడండి, ఓకేనా, ఇదిగోండి చూడండి ఒకసారి. కీ 1 2 3 4 5 6 7 అంటున్నాం అమ్మా. ఓకేనా, ఫస్ట్ కీ యొక్క హ్యాష్ అడ్రస్ ఇదమ్మా 11010. ఓకేనా, 240 అంటే 2, నెక్స్ట్ 2 స్క్వేర్ 0, 2 క్యూబ్ అంటే 8, 16. ఓకేనా, 8 16 24 26 అడ్రస్. ఇది బిట్స్ బేసిస్ హ్యాష్ అడ్రస్ ఇది అనుకోండి అమ్మా. దీనికి మనకి బైనరీ వాల్యూని మామూలుగా బేస్ 2 వాల్యూస్ తో కన్వర్ట్ చేసి చూడాల్సిన పని లేదమ్మా. 1 అనే దానికి అడ్రస్ ఇది, 2 అనే దానికి 00 అడ్రస్, 3కి 111110. ఓకే, 4 5 6 ఇవి హ్యాష్ అడ్రస్లు అమ్మా. ఇవి కీస్ 1 2 3 4 5 6 ఆర్ ద రికార్డ్ కీస్. ఓకే, దిస్ ఈస్ ద హ్యాష్ అడ్రస్ అని చెప్తాం. ఓకే,
Last 2 bits of 2 and 4 are 0, 0. So it will go into bucket B0. ఇదిగోండమ్మా లాస్ట్ 2 బిట్స్ ని బేస్ చేసుకుని కన్సిడర్ మనం ఇక్కడ ఫస్ట్ 2 బిట్స్ ని కన్సిడర్ చేస్తామమ్మా. ఓకేనా? ఆ 2 బిట్స్ ని బేస్ చేసుకుని ఫిల్ చేయడం కంప్లీట్ అయిపోతే థర్డ్ బిట్ ని కూడా కన్సిడర్ చేస్తామమ్మా. అంటే ఇదిగోండమ్మా రికార్డ్ అడ్రస్ 00011011. ఒకవేళ రికార్డు సైజు డేటా రికార్డ్ సైజ్ పెరిగింది అనుకోండి, అప్పుడు 3 బిట్స్ ని కన్సిడర్ చేస్తామమ్మా. ఓకేనా? సింగిల్ బిట్ కు మనకు వాల్యూ లేదమ్మా, డబుల్ సింగిల్ బిట్ కి ట్రూ ఆర్ ఫాల్స్ అంటాం అంతే కండిషన్. ఓకేనా? 2 బిట్స్ ఉంటే మనకు దట్ మెమరీ లొకేషన్ ఫ్రేమ్ అవుతుంది అన్నామమ్మా. లాస్ట్ సిగ్నిఫికెంట్ మనకి లాస్ట్ 2 బిట్స్ 00 దేనికి ఉన్నాయమ్మా, 2 కిను 4 కి 00 ఉన్నాయమ్మా. ఆ రెండు రికార్డ్స్ ఎక్కడ ప్లేస్ చేస్తాము, డేటా బకెట్ 00 అడ్రస్ బేస్ చేసుకుని ఈ రెండు రికార్డ్స్ ని B0 అనే ప్లేస్ లో బకెట్ B0 లో ప్లేస్ చేస్తున్నాను. B0 అనేది ఒక మెమరీ లొకేషన్. దాన్ని ఎలా డిఫైన్ చేసుకున్నాం మనం, 00 ఇండెక్స్ ఉన్న అడ్రస్ అన్నింటిని దీంట్లో స్టోర్ చేస్తామని చెప్తున్నాం. లాస్ట్ 2 బిట్స్ అది కూడా మనకి. ఓకే, the last 2 bits of 5 and 6 are 0, 1. So it will go through bucket 1. Last 2 bits of 1 and 3 are 1, 0. So it will go into bucket 2. And the last bits of 7 are 1, 1. So it will go into B3. ఈ విధంగా బిట్స్ ని బేస్ చేసుకుని, అంటే ఇక్కడ కీని బేస్ చేసుకుని హ్యాష్ అడ్రస్ డిఫైన్ చేసామమ్మా. ఈ హ్యాష్ అడ్రస్ ఎలా వస్తుంది మనకి, హ్యాష్ అడ్రస్ ఎలా వస్తుందమ్మా, హ్యాష్ ఫంక్షన్ ఎగ్జిక్యూట్ అయితే మనకి హ్యాష్ అడ్రస్ ఐడెంటిఫై అవుతుంది అంటున్నామమ్మా. దాన్ని బిట్స్ ని బేస్ చేసుకుని మనం డేటా బకెట్స్ లో స్టోర్ చేస్తామని చెప్తున్నాము. ఓకేనా? ప్రీవియస్ గా మనం స్టాటిక్ హ్యాషింగ్ లో ఎలా చేస్తాం చూడండి ఒకసారి. జస్ట్ మనకి ఇక్కడ అడ్రస్ లోని డేటా బకెట్ అడ్రస్ ఉన్నాయి, ఆ రికార్డ్ తీసుకొచ్చి ఆ అడ్రస్ స్పేస్ ఎక్కడ ఉంటే అక్కడ దాంట్లో ప్లేస్ చేసామమ్మా సింపుల్ గా. ఒకవేళ లేకపోతే కనుక నెక్స్ట్ సీక్వెన్షియల్ గా ఎంటీ ప్లేస్ ఉన్నాయో చూసుకుని ఆ ఎంటీ ప్లేస్ లో ప్లేస్ చేసాం. ఇక్కడ మనకి 110 అనే అడ్రస్ వస్తే 110 అడ్రస్ లో ఆల్రెడీ రికార్డ్ ఉంటే ఇవ్వండమ్మా, 110 అనే అడ్రస్ 113 అనుకోండి ఫస్ట్ సపోజ్, అయితే 110 అనుకోండి. 110 అనే దాంట్లో ఆల్రెడీ రికార్డ్ ఉంటే అక్కడ నుంచి పాస్ చేసి నెక్స్ట్ సీక్వెన్షియల్ ఎక్కడ ఎంటీ ఉందో ఆ ప్లేస్ లో స్టోర్ చేసాము. ఇదంతా స్టాటిక్ బైండింగ్ అండి, స్టాటిక్ హ్యాషింగ్ అంటున్నాం అమ్మా. డైనమిక్ హ్యాషింగ్ లో అసలు మన ప్రొసీజర్ ఫాలో అయితే డిఫరెంట్. ఎలా, హ్యాష్ ఫంక్షన్ బేస్ చేసుకుని హ్యాష్ అడ్రస్ బిట్స్ నొటేషన్ లో మనం హ్యాష్ అడ్రస్ ఐడెంటిఫై చేసి ఆ హ్యాష్ అడ్రస్ లో లీస్ట్ సిగ్నిఫికెంట్ బిట్ ని కన్సిడర్ చేస్తూ ఆ లీస్ట్ సిగ్నిఫికెంట్ బేస్ చేసుకుని రికార్డ్స్ ని ఆ అడ్రస్ లొకేషన్ లో స్టోర్ చేస్తూ ఉంటాం. ఓకే, ఇక్కడ మనకి నెంబర్ ఆఫ్ బిట్స్, నెంబర్ ఆఫ్ రికార్డ్స్ బేస్ చేసుకుని నెంబర్ ఆఫ్ బిట్స్ అనేది డేటా రికార్డ్ కూడా ఇంక్రీజ్ అవుతుంటుంది. ఇక్కడ ఈ 4 పాసిబిలిటీస్ రాయగలమమ్మా. 3 బిట్స్ ని కన్సిడర్ చేసాం అనుకోండి, మొత్తం 3 బిట్స్ ని కన్సిడర్ చేస్తే మొత్తం 8 పాసిబిలిటీస్ రాయగలుగుతాం అమ్మా. ఓకే, అలానే 4 బిట్స్ ని కన్సిడర్ చేసాం అనుకోండి, 16 బిట్స్ రాయగలుగుతాం. 16 మెమరీ లొకేషన్స్ షేర్ చేయగలుగుతాం. ఆ 16 మెమరీ లొకేషన్స్ లో లాస్ట్ 2 బిట్స్ లేకపోతే 3 బిట్స్ కన్సిడర్ చేసుకుంటూ మనం రికార్డ్స్ ని ఇలా స్టోర్ చేసుకుంటూ పాస్ అవుతుంటాం. ఈ 4 పాయింట్స్ క్లియర్ గా అర్థం అవ్వాలమ్మా. ఓకేనా? 2 కి 4 కి రికార్డ్స్ కి హ్యాష్ అడ్రస్ ఎంత ఉందమ్మా, లాస్ట్ 2 బిట్స్ అనేది జీరోస్ ఉన్నాయి. అందుకని ఆ 00 అడ్రస్ ని దేనికి పాయింట్ చేస్తున్నాం, డేటా రికార్డ్స్ ని డేటా బకెట్స్ లో B0 అనే బకెట్ అడ్రస్ కి పాస్ చేసాం. అందుకని ఆ 2 ని 4 ని ఆ లొకేషన్స్ లో ఆ అడ్రస్ లో మనం ప్లేస్ చేసాం అని చెప్తున్నాము. ఓకే, రైట్. నెక్స్ట్ 5, 6, 1, 3 ఎలా వచ్చినాయని చూపించాము. ఓకే, ఇన్సర్ట్ కీ 9 విత్ హ్యాష్ అడ్రస్ 10001 10001 ఇంటూ ద అబౌవ్ స్ట్రక్చర్. ఇప్పుడు ఏం చేయాలంటే 9 అనేది కొత్త రికార్డ్ అమ్మ. ఇక్కడ ఆ 9 అనేది కొత్త రికార్డుకి హ్యాష్ అడ్రస్ ఏంటిదమ్మా, 10001 అనేది హ్యాష్ అడ్రస్. అంటే లాస్ట్ సిగ్నిఫికెంట్ బిట్, లాస్ట్ 2 బిట్స్ మనకి 01. ఓకే, నెక్స్ట్ సిన్స్ దే హ్యావ్ హ్యాష్ అడ్రస్ 10001 ఇట్ మస్ట్ గో ఇన్ టు ద ఫస్ట్ బకెట్. ఎందుకని మనకి ఇక్కడ లాస్ట్ 2 బిట్స్ 01 ఉన్నాయమ్మా, అంటే 01 బకెట్ డేటా రికార్డ్ బేసిస్ 01 B1 అనే బకెట్ లోకి స్టోర్ చేయాలమ్మా. 9 హ్యాస్ అడ్రస్ 10001 అంటే 01 ఇస్ ద లాస్ట్ 2 బిట్స్. ఇట్ మస్ట్ గో ఇన్ టు ద ఫస్ట్ బకెట్, B1 లోకి పాస్ అవ్వాలమ్మా. బట్ బకెట్ B1 ఈస్ ఫిల్. ఓకే, సో ఇట్ విల్ బి స్ప్లిట్. దాన్ని స్ప్లిట్ చేయాలంటున్నాం. ఓకేనా? క్లియర్గా ఒకసారి క్లియర్గా అమ్మా, కొంచెం ఇంట్రెస్టింగ్ గానే ఉంటుంది కానీ కొంచెం కన్ఫ్యూజ్ అవుతారేమో. 9 అనే రికార్డ్ ఇన్సర్ట్ చేయాలన్నాము. మనకి ఇక్కడ 01 అనేది లాస్ట్ 2 బిట్స్, 01 అనేది లాస్ట్ 2 బిట్స్. ఆ 01 బేస్ చేసుకుంటే మనం ఇక్కడ B1 అనే మెమరీ లొకేషన్స్ లో 9 అనే రికార్డ్ ఇన్సర్ట్ చేయాలి. కానీ అది ఫిల్ అయిపోయిందమ్మా. ఆ ఫిల్ అయిపోతే దానికి ఏం చేయాలి అనేది మనకి ఇప్పుడు ఎలా స్ప్లిట్ చేయాలని చూస్తున్నాము. ఓకే, ద స్ప్లిట్టింగ్ విల్ separate 5, 9 from 6. 6 ని 9 మనం స్ప్లిట్ చేయాలని చెప్తున్నాము. సిన్స్ లాస్ట్ 3 బిట్స్ ఆఫ్ 5, 9 ఆర్ 001. ఓకేనా?
ఇక్కడ మనకి 5కి 9కి ఇక్కడ చూడమ్మా 5కి 001 ఉందమ్మా. ఓకేనా, 6కి 0101 ఉంది, 9కి 001 ఉందమ్మా. అంటే మనకి 5కి 9కి మ్యాచ్ అవుతుంది, 6కి మాత్రం మ్యాచ్ అవ్వట్లేదమ్మా. ఓకేనా, 01 ఉంది 5కి. సారీ అమ్మా, ఒకసారి చూడండి. ఇక్కడ 5కి 01 ఉంది, 6కి 01 ఉంది, నెక్స్ట్ అలానే 9కి కూడా 01 ఉందమ్మా. ఈ మూడింటికి ఫస్ట్ 2 బిట్స్ ని కన్సిడర్ చేస్తే మనకి అన్నిటికీ 01 ఉంది. ఆటోమేటిక్ ఇక్కడ మనకు బకెట్ 1 లో స్టోర్ చేయడానికి ప్రాబ్లం ఉంది అంటున్నాము. ఓకేనా, అప్పుడేం చేస్తున్నాము, లాస్ట్ 3 బిట్స్ ని కన్సిడర్ చేస్తున్నాం చెప్తున్నాము. లాస్ట్ 3 బిట్స్ ని కన్సిడర్ చేస్తే 9కి ఏమో 001 ఉంది. ఓకేనా, 9కి ఏమో 001 ఉంది. ఓకే, 5కి 00 ఉంది, 6కి మాత్రం 101 అని ఉందమ్మా. అడ్రస్ ని బేస్ చేసుకుని ఒకసారి ప్లీజ్ లిజన్ కేర్ఫుల్. 5కి హ్యాష్ అడ్రస్ లో లాస్ట్ 3 బిట్స్ ని కన్సిడర్ చేస్తున్నాం. ఎందుకని కన్సిడర్ చేస్తున్నాం, అలా కూడా మనం బకెట్ ని స్ప్లిట్ చేయాలంటున్నాం. స్ప్లిట్ చేయాల్సిన నెసిటీ ఎందుకు వచ్చింది, మనకి ఆల్రెడీ బకెట్ అనేది ఫిల్ అయిపోయింది. ఆ బకెట్స్ లోకి మనం రికార్డ్స్ ఎలా ప్లేస్ చేసాము, హ్యాష్ అడ్రస్ లో లాస్ట్ 2 బిట్స్ ని కన్సిడర్ చేస్తూ బకెట్స్ లో డేటా రికార్డ్స్ ని ప్లేస్ చేసామని చెప్తున్నాం అమ్మా. ఓకేనా, ఈ కేసులో మనకి థర్డ్ రికార్డ్ ఇన్సర్ట్ చేయాలంటే మనకి లాస్ట్ 2 బిట్స్ ని కన్సిడర్ చేస్తే మనకి బకెట్స్ ని స్ప్లిట్ చేయడం కుదరదు అని చెప్తున్నాం. దానికోసం ఏం చేస్తున్నాం అంటే మనం వీఆర్ కన్సిడరింగ్ లాస్ట్ 3 బిట్స్. లాస్ట్ 3 బిట్స్ కన్సిడర్ చేస్తే 5కి 9కి లాస్ట్ 3 బిట్స్ 001 ఉంది, 6కి మాత్రం 101 ఉందమ్మా. అలా డిఫరెన్స్ ఉంది. అంటే ఇప్పుడు మనం 5ని 9ని ఒక బకెట్ లో ప్లేస్ చేయడానికి ఛాన్స్ ఉందని చెప్తున్నాం. ఓకేనా, సో ఇట్ విల్ గో ఇంటూ బకెట్ B1 అండ్ ద లాస్ట్ 3 బిట్స్ ఆఫ్ 6 or 101. సో ఇట్ విల్ గో ఇంటూ ద బకెట్ 5. ఆ బకెట్ 5 అనేది ఇలా క్రియేట్ చేస్తామని బకెట్ 4 or 5 అనేది ఇలా క్రియేట్ చేస్తాం చూడండి ఒకసారి. ఓకే, ఇలా దీన్ని స్ప్లిట్ చేసామంటే రిమైనింగ్ వాటిలో కూడా చేంజెస్ వస్తుంది. ఇది చెక్ చేద్దాం చూడండి ఒకసారి. Keys 2 and 4 are still in B0. The records in B0 pointed by 000 and 100 entry because last 2 bits are both in entry or 00. ఇదమ్మా కొత్తది. ఇదిగోండి 8 వచ్చినాయి చూసారా, 3 బిట్స్ ని కన్సిడర్ చేస్తే 8 రికార్డ్స్ పాసిబిలిటీ అని చెప్తున్నాం అమ్మా. ఓకేనా, ఫస్ట్ 2కి 4కి ఏమున్నాయి మనకి, కొంచెం మినిమైజ్ చేద్దామమ్మా, పైకి కింద గంట కన్ఫ్యూజ్ అవుతారేమో. ఇదిగోండి పేపర్ మీద రాసుకోండి అవసరం అయితే మీకు. 2కి 0000 ఉంది, 3కి 00 ఉంది. ఓకే, సో మనకి 3 బిట్స్ ని బేస్ చేసుకుని బకెట్ అడ్రస్ ని క్రియేట్ చేసిన 4కిను 2కి మనకి B0 అనే లొకేషన్ లోనే రికార్డ్స్ ని స్టోర్ చేస్తాం అని చెప్తున్నాము. ఓకేనా, చూడమ్మా. ఓకేనా, నెక్స్ట్ 1 and 3. 1 and 3కి ఏముందమ్మా ఇక్కడ చూడండి పైన ఒకసారి. 1 and 3కి 1కి ఏమో 10 ఉంది, 3 బిట్స్ ని కన్సిడర్ చేయాలి కాబట్టి 010 ఉంది. ఓకేనా, 3కి 110 ఉందమ్మా. ఓకేనా, 1కి 3కి. ఓకే, 103 ఇదిగోండి 010 110 ప్రీవియస్ దానికి ప్రజెంట్ దానికి డిఫరెన్స్ చూడమ్మా. ఇక్కడ 13కి 10 అనేది లాస్ట్ 2 డిజిట్స్ కన్సిడర్ చేస్తే 1010 సరిపోయిందమ్మా. ఇదిగోండి ఇక్కడ 3కి 10 ఉంది, అలానే 1కి 10 ఉందమ్మా. ఆ కన్సిడరేషన్ అక్కడ సరిపోయింది. కానీ 3 బిట్స్ కంపేర్ చేసినప్పుడు 01 110 ఈ రెండింటిని బేస్ చేసుకుని మ్యాప్ చేస్తాం చూడండి. ఇక్కడ ఆటోమేటిక్ అలానే ఫార్మేట్ చూడండి. 110 అనేది 3, 010 అనేది 1. ఈ B2 అనే రికార్డ్ లో స్టోర్ చేసామమ్మా. ఇందాక ప్రీవియస్ గా మనకి 2 బిట్స్ కన్సిడర్ చేస్తే ఎక్కడ ఉంది, B2 అనే రికార్డ్ లో ఉందమ్మా. అంటే దానికి కూడా మనకి చేంజ్ రాల. ఒకసారి ప్రియాంక అక్షయ్ అర్థమవుతుందో లేదా మా క్లాస్ అసలు, ఊరిని హరికథలా వింటున్నారా, క్లాస్ అర్థమవుతుంది లేదు చెప్పాలమ్మా ఒకసారి నాకు. సంయోగ్, ప్రాణేంద్ర, సహస్ర, అంజలి, ప్లీజ్ రెస్పాండ్ వన్స్. అర్థం కాకపోతే మళ్ళా చెప్పాలమ్మా. ఇది ఈ విధంగా మనం థియరిటికల్ గా రాసేయటం ఈజీనమ్మా. అర్థమైందంటే మనం ఎక్స్టర్నల్ పాయింట్ ఆఫ్ ఒకసారి రివైజ్ చేసుకుంటే మనం ఎగ్జామ్ రిప్రజెంట్ చేయగలుగుతాం అమ్మా. అక్షయ్ ప్లీజ్ రెస్పాండ్. ఎవరు రెస్పాండ్ అవ్వట్లేదు, క్లాస్ ఇంటర్ మానేశారా ఇంటి కొంపదీసి. సంయోగ్, మణికంఠ, సింధు, నిహారిక, అంజలి, పాను, శశి, కమాన్ స్పీక్ అవుట్ మ్యాన్. మెసేజ్ పెట్టాలి నాకు, అసలు క్లాస్ అర్థం లేదు కావాలి నాకు. ఓకే, అక్షయ్ నుంచి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసింది. అక్షయ్ మళ్ళీ చెప్పాలి సార్ అని. నంబర్ 49 సింధునా, అర్థమవుతుందని చెప్పాలి. ఓకే చూడండి మళ్ళీ చెప్తాను చూడమ్మా, ఫస్ట్ నేను చెప్తాను మళ్ళీ ఒకసారి. ప్లీజ్ లిజన్ కేర్ఫుల్లీ.
మనకి ఇక్కడ రికార్డ్స్ ఎన్ని ఉన్నాయమ్మా? మొత్తం టోటల్ రికార్డ్స్ 7 రికార్డ్స్ ఉన్నాయి అన్న. 7 రికార్డ్స్ అంటే టోటల్గా మనకి ఇక్కడ మెమరీ లొకేషన్స్ ఎన్ని ఫ్రేమ్ అవుతున్నాయి మనకి? 8 మెమరీ లొకేషన్స్ ఫ్రేమ్ అవుతాయి. అంటే ఒక్కొక్క బకెట్లో 2 రికార్డ్స్ స్టోర్ చేసుకోవచ్చు అమ్మా. ఓకేనా? 0 అని బేసిక్ అంటే 2 బిట్స్ ని కన్సిడర్ చేసి మనం డేటా స్టోర్ చేస్తాం అని చెప్తున్నాము. అక్షయ్ ప్లీజ్ లిజన్ కేర్ఫుల్లీ. ఓకేనా? లాస్ట్ 2 సిగ్నిఫికెంట్ బిట్స్ ని మనం లాస్ట్ 2 బిట్స్ ని కన్సిడర్ చేస్తే 0 ఉన్న లొకేషన్ లోకి 2 ని స్టోర్ చేయొచ్చు, 0 లొకేషన్ లోకి 4 ని కూడా స్టోర్ చేసుకోవచ్చు అమ్మా. ఓకేనా? అలానే 10 లొకేషన్ లోకి 1 ని స్టోర్ చేయొచ్చు, 10 లొకేషన్ లోకి 3 ని కూడా స్టోర్ చేయొచ్చు అని చెప్తున్నాం అమ్మా. ఓకేనా? 01 లొకేషన్ లోకి 5 ని 6 ని స్టోర్ చేయొచ్చు అని చెప్తున్నాం అమ్మా. ఓకే, అక్కడికి మనకి 6 రికార్డ్స్ కంప్లీట్ అయిపోయినాయి అమ్మా. 7th రికార్డ్ ఒకటి మిగిలిన దాన్ని 1111 లొకేషన్ లోకి 11 లొకేషన్ లోకి స్టోర్ చేయాలంటున్నాం. చూడండి ఒకసారి. హ్యాష్ అడ్రస్ 00 లాస్ట్ 2 బిట్స్ హ్యాష్ అడ్రస్ కి 00 ఉంది, దానికి 2 and 4 B0 అనే బకెట్ లో ప్లేస్ చేశాం. లాస్ట్ 2 బిట్స్ 01 ఉంది. ఓకేనా? దానికి 5 కి 6 అనే రికార్డ్స్ కి 01 ఉంది కాబట్టి దాన్ని బకెట్ B1 లోకి ప్లేస్ చేసాం అంటున్నాం. ఇదే రికార్డ్స్ అడ్రస్ అమ్మా. 00 అడ్రస్, 01 అడ్రస్, 10 అడ్రస్, 11 అడ్రస్ అంటున్నాం. ఓకే, 10 బిట్స్ ఉన్న అడ్రస్ తీసుకొచ్చి 13 అనే B2 అనే బకెట్ లో ప్లేస్ చేసాం. 11 అనే అడ్రస్ లొకేషన్ లోకి 11 అనే హ్యాష్ అడ్రస్ 7 కే ఉంది కాబట్టి ఆ 7 ని B3 అనే లొకేషన్ సింగిల్ రికార్డ్ ఉంది, దాన్ని దాంట్లో స్టోర్ చేసామమ్మా. ఓకేనా? ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే కొత్తగా 9 అని రికార్డ్ స్టోర్ చేయాలి. దానికి కూడా మనకి ఇక్కడ లాస్ట్ లో 01 వచ్చిందా మనకి. ఓకేనా? హ్యాష్ అడ్రస్ 01 ఉంది. ఇక్కడ 01 ఆల్రెడీ ఫిల్ అయిపోయిందమ్మా 5, 6 తో. అప్పుడు మనం దాన్ని స్ప్లిట్ చేయాలంటున్నాం. ఆ స్ప్లిట్టింగ్ ఎలా చేస్తామంటే హియర్ వీఆర్ కన్సిడరింగ్ లాస్ట్ 2 బిట్స్. ఓకే, లాస్ట్ 2 బిట్స్ ని కన్సిడర్ చేసి రాసాం మనం. అలా కాకుండా లాస్ట్ 3 బిట్స్ ని కన్సిడర్ చేసి స్ప్లిట్ చేయాలంటున్నాం, బకెట్ ని స్ప్లిట్ చేయాలంటున్నాం అమ్మా. ఓకే, ఆ స్ప్లిట్టింగ్ ఎలా జరుగుతుంది అనేది ఇక్కడ కాన్సెప్ట్ చెప్తున్నాను చూడండి అమ్మా ఒకసారి. ఓకే, దిస్ ఈస్ స్ప్లిట్టింగ్. 3 బిట్స్ ని కన్సిడర్ చేస్తే మనకి 2 power 3 అంటే 8 రికార్డ్స్ ని 8 మెమరీ లొకేషన్స్ బేస్ చేసుకుని ఇలా వస్తుంది మనకి అడ్రస్. ఓకే, 2 బిట్స్ ని కన్సిడర్ చేస్తే 2 power 2 4 మనకు 4 మెమరీ లొకేషన్స్ క్రియేట్ అవుతాయి అమ్మా. అదే 3 చేస్తే టోటల్ 8 మెమరీ లొకేషన్స్ వస్తాయి అన్న. అలా 4 చేస్తే 16 మెమరీ లొకేషన్. 2 power 4 అండ్ మల్టిపుల్స్ ఆఫ్ 2 లోనే ఉంటుందమ్మా అడ్రస్ ఎప్పుడు కూడా మనకి బిట్స్ బైట్స్ కాబట్టి. ఓకే, ఇక్కడ 3 బిట్స్ ని కన్సిడర్ చేసి మనం డేటా రికార్డ్స్ అడ్రస్ ని ఫ్రేమ్ చేసి అని చెప్తున్నాం. 000 01 010 011 100 101 1100 111. ఓకే, ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, లాస్ట్ 3 బిట్స్ ని కన్సిడర్ చేసి మనం రికార్డ్స్ ని స్టోర్ చేయాలంటున్నాం. ఓకేనా? లాస్ట్ 3 బిట్స్ అంటున్నాం. 010 ఫస్ట్ది 010 లాగా అడ్రస్ లో పాస్ చేయాలి మనకి. ఇదిగోండి 010 అడ్రస్. ఓకేనా? 0010 ఇదిగోండి 010 1 ని బకెట్ 2 లో స్టోర్ చేసామమ్మా. బకెట్ 1 B0, B1, B2, B3, B5 అనే బకెట్స్ ఉన్నాయి మనకి. ఓకే, నెక్స్ట్ 010 తో పాటు 110 ఉందా మనకి. దట్ ఈస్ 3 వాల్యూ 3 అమ్మా. ఇదిగోండి అమ్మా 110 దాన్ని కూడా మనం బకెట్ 3 లోనే స్టోర్ చేస్తున్నాం. ఇదిగోండి అమ్మా. ఓకే, నెక్స్ట్ 1 3 అయిపోయిందమ్మా. 2 అనేది 00 ఉంది కాబట్టి దాన్ని తీసుకొచ్చి మనం 2 అనే దానికి లాస్ట్ 3 బిట్స్ కూడా ఫస్ట్ మనకి 3 బిట్స్ కూడా జీరోస్ ఉన్నాయి కాబట్టి B0 బకెట్ లో ఉన్నాయి. అలానే 4 కూడా మనకి లాస్ట్ 2 బిట్స్ కన్సిడర్ చేసుకుంటే మనకి 2 zeros లాస్ట్ లో 2 zeros ఉన్నాయి కాబట్టి దాన్ని కూడా మనం B0 అనే ఒక అడ్రస్ లొకేషన్ లోనే స్టోర్ చేస్తామని చెప్తున్నాము. ఇక్కడ ఆల్రెడీ చెప్పాను చూడమ్మా. Keys 2 and 4 are still in B0. The records in B0 pointed to by the 000 and 100 and 100 entry because last 2 bits of both entries are 00. Last 2 bits of both records are 00. So that's why we are placing 2 and 4 in bucket B0. అలానే లాస్ట్ 2 బిట్స్ సేమ్ ఉన్నాయి, 1 3 ఉన్నాయి, అందుకని దాన్ని కూడా మనం బకెట్ B2 లో ప్లేస్ చేసామని చెప్తున్నాము. ఓకేనా? Keys 1 and 3 are still in B2. The records B2 pointed by the address 1010 and 110. Okay, entry because last 2 bits of both entries are 10. ఓకేనా? లాస్ట్ 2 బిట్స్ 10 ఉన్నాయి మనకి 3 కి 1 కి. ఇదిగోండమ్మా
దాన్ని బేస్ చేసుకుని మనం B2 అనే అడ్రస్ లొకేషన్లోకి దాన్ని పాస్ చేసాం అంటున్నాం. ఇదిగోండి అమ్మా. నెక్స్ట్ 9 అంటున్నాం. 5, 9. 5కి చూడండి ఒకసారి ఇక్కడ 5కి ఎంత ఉంది? 5కి 3 బిట్స్ని కన్సిడర్ చేస్తే 0001. అలా 9కి కూడా మనం ఇక్కడ అడ్రస్ ఏం చేసిందని చెప్పామమ్మా, 10001 అనేది అడ్రస్ హ్యాష్ ఫంక్షన్ ఇచ్చిందని చెప్తున్నాం. ఇక్కడ మనకి 5కి 9కి సేమ్ బిట్స్ ఉన్నాయమ్మా, లాస్ట్ 3 బిట్స్. సో వీఆర్ స్టోరింగ్ దట్ ఇంటూ B1. ఓకేనా? 001. నెక్స్ట్ అలా 9కి కూడా 9 పాయింట్ చేసి పెట్టలేదమ్మా ఇక్కడ. ఓకేనా? సేమ్ అడ్రస్ కాబట్టి ఒకటే అడ్రస్ అమ్మ ఇక్కడ. 5, 9 ఒక దాంట్లోనే పెట్టామమ్మా. ఇక్కడ 2 బిట్స్ని బేస్ చేసుకుంటేనేమో ఒకటే పాయింట్ ఉంటుంది. ఇక్కడ మనకి 3 బిట్స్ని బేస్ చేసుకుంటే 2 పాయింట్స్ వచ్చినాయమ్మా, 2కి 4కి. 2 ఏమో 000 ఉంది, 4 ఏమో 100 ఉందమ్మా. అందుకని ఇక్కడ 2 యారో మార్క్స్ వచ్చినాయి. ఇక్కడికి వచ్చేప్పటికి 9కి 5కి లాస్ట్ 3 బిట్స్ 001 ఉంది. అందుకని సింగిల్ యారో పెట్టి 5ని 9ని B1 అనే రికార్డులో స్టోర్ చేస్తాం మనం. ఓకేనా? ఇక్కడ 001 కాకుండా 001 ఒకదానికి 0101 ఉంటాయి అనుకో ఫర్ సపోజ్, అప్పుడు 2 యారోస్ వస్తాయమ్మా దీనికి. అర్థమైందా? ఇక్కడ సేమ్ లాస్ట్ 3 బిట్స్ సేమ్ వాల్యూస్ ఉన్నాయమ్మా, అందుకని సింగిల్ యారోతో 5ని 9ని స్టోర్ చేస్తామని చెప్తున్నాం. ఓకేనా? నెక్స్ట్ 9 అయిపోయింది. నెక్స్ట్ మిగిలింది 7, 6 మిగిలినాయి అమ్మా. 6కి ఎంత ఉంది మనకి ఇక్కడ పైన? 6కి 101 ఉందమ్మా. 101 ఎక్కడ ఉంచండి ఇక్కడ, ఇదిగోండి. 101కి సపరేట్గా బకెట్ స్ప్లిట్ చేసి సపరేట్ చేసాం దాన్ని. ఓకేనా? నెక్స్ట్ 7కి ఏమో లాస్ట్లో 11 ఉంది, అలానే 111 బేసిస్ పాయింట్ చేస్తాం చూడమ్మా. 7కి ఏముంది ఇక్కడ చూడమ్మా, 11. ఇదిగోండమ్మా, 111 ఉంది, 11 ఉంది. ఇక్కడ 2 బిట్స్ని కన్సిడర్ చేస్తేనే 11 అంటున్నాం, 3 బిట్స్ని కన్సిడర్ చేస్తే 111 అంటున్నాం. అందుకని 7 అనే దాన్ని అడ్రస్ చూడమ్మా ఇక్కడ ఎలా ప్లేస్ చేసాం, 2 పాయింట్స్ ప్లేస్ చేసామమ్మా. 011 బేస్ చేసుకుని ఐడెంటిఫై చేయొచ్చు, అలానే 111 బేస్ చేసుకుని కూడా మనం 7 అనే రికార్డ్ని ఐడెంటిఫై చేయొచ్చు అని చెప్తున్నాం. అక్షయ్ ఒకసారి చూడాలన్నా, అది అర్థమైంది లేదు చెప్పాలమ్మా. ఒకసారి అది కన్ఫ్యూజన్ ఉంటే కనుక మళ్ళీ చెప్తాను. ఒకసారి అక్షయ్ మెసేజ్ పెట్టాలి, ఒకసారి చెప్పండి సార్ అన్నా, మెసేజ్ పెట్టాలి నాకు. అక్షయ్ అదర్వైజ్ స్పీక్ అవుట్, ఒకసారి మాట్లాడు. అర్థమైందా? మెసేజ్ చేస్తారు అని అర్థమైంది. ఎస్ సార్, అండర్స్టూడ్. ఓకే. ప్రియాంక మాట్లాడలేదు మా బాను. ఓకే, స్ప్లిట్టింగ్ అనేది ఎలా జరుగుతుందో చూసుకున్నాం ఒకసారి. ఇక్కడ మనం లాస్ట్ 2 బిట్స్ని కన్సిడర్ చేస్తే 4 డేటా రికార్డ్స్ని స్టోర్ చేసుకుంటే అడ్రస్లు వస్తే మనకి దాంట్లో డేటా బకెట్లు ఈ విధంగా స్టోర్ అవుతుందని చెప్తున్నాం. స్ప్లిట్ చేయాలంటే ఎప్పుడు స్ప్లిట్ చేస్తాం? లాస్ట్ 2 బిట్స్ని కన్సిడర్ చేసి బకెట్స్ ఫిల్ అయిపోతే, ఓకేనా, అప్పుడు 3rd బిట్ని కూడా కన్సిడర్ చేసి డేటా రికార్డ్స్ అడ్రస్ ఫీల్డ్స్ని ఫ్రేమ్ చేస్తామని చెప్తున్నాం. 3 బిట్స్ని కన్సిడర్ చేసి రికార్డ్స్ని స్టోర్ చేయాలంటున్నాం. ఒకవేళ 3 బిట్స్ని బేస్ చేసుకుని కూడా డేటా మెమరీ లొకేషన్ సేవ్ అయిపోతే 4 బిట్స్ని కన్సిడర్ చేసుకుని 16 మెమరీ లొకేషన్స్ బేస్ చేసుకుని అలా స్ప్లిట్ చేసుకుంటూ డేటాబేస్లో డేటాని స్టోర్ చేస్తామని చెప్తున్నాం. ఓకేనా? అర్థమైంది కదా డైనమిక్ క్యాషింగ్ ఎలా జరుగుతుందో. స్టాటిక్ క్యాషింగ్లో డ్రాబ్యాక్ ఏంటి, డైనమిక్ క్యాషింగ్లో అడ్వాంటేజ్ ఏంటనే తెలియాలమ్మా. ఓకే, ఇక్కడ మనం బిట్స్ని బేస్ చేసుకుండా అడ్రస్ ఏదైతే ఫ్రేమ్ అవుతుందో ఆ అడ్రస్ని బేస్ చేసుకుని మనం రికార్డ్స్ని స్టోర్ చేస్తున్నాం చెప్తున్నాం. డైనమిక్లోకి వచ్చేప్పటికి నెంబర్ ఆఫ్ బిట్స్ని బేస్ చేసుకుని మనం రికార్డ్స్ని స్టోర్ చేస్తున్నాం చెప్తున్నాం. నెంబర్ ఆఫ్ బిట్స్ని బేస్ చేసుకుని స్టోర్ చేస్తాం, అలానే డైనమిక్గా ఆ రికార్డ్స్ని స్ప్లిట్ చేస్తామని చెప్తున్నాం. స్ప్లిట్ కూడా చేయడానికి ఛాన్సెస్ ఉందని చెప్తున్నాం. ఓకేనా? రైట్, చూడండి ఒకసారి నెక్స్ట్ అడ్వాంటేజ్ డిసడ్వాంటేజ్ అమ్మా. ఓకేనా? ఇన్ దిస్ మెథడ్ ద పెర్ఫార్మెన్స్ డస్ నాట్ డిక్రీజ్ యాజ్ ద డేటా గ్రోస్ ఇన్ ద సిస్టమ్. ఓకేనా? పెర్ఫార్మెన్స్ ఇన్ ద సెన్స్ టైం కాంప్లెక్సిటీ అమ్మా. డేటా రీడ్ చేసినప్పుడు మనకి పెర్ఫార్మెన్స్ అనేది డిక్రీజ్ అవ్వదని చెప్తున్నాము. ఇట్ సింప్లీ ఇంక్రీజెస్ ద సైజ్ ఆఫ్ ద మెమరీ టు అకామిడేట్ ద డేటా. ఓకే, మనం ఏం చేస్తున్నాం, డేటా నెంబర్ ఆఫ్ రికార్డ్స్ పెరుగుతూ ఉంటే మనం ఏం చేస్తామమ్మా, 2 బిట్స్ని కన్సిడర్ చేయాలా, 3 బిట్స్ని కన్సిడర్ చేయాలా, 4 బిట్స్ని కన్సిడర్ చేయాలా, 5 బిట్స్ని కన్సిడర్ చేయాలా. ఓకే, ఆ బిట్స్ని ఇంక్రీజ్ చేసుకుంటూ డేటాని స్టోర్ చేస్తుంటాం. మెమరీ అనేది ఇంక్రీజ్ అవుతుంటుంది కానీ పెర్ఫార్మెన్స్ అనేది తగ్గదు ఎక్కడ కూడా. ఫాస్ట్గా మనం అప్డేట్ చేసుకోవచ్చు, డేటా మీద ఆపరేషన్స్ పెర్ఫార్మ్ చేయొచ్చు అని చెప్తాం. ఓకే, in this method memory is well utilized as it grows and shrinks with the data. మెమరీ అనేది వెల్ ఆర్గనైజేషన్ ఎందుకు జరుగుతుందమ్మా, నెంబర్ ఆఫ్ బిట్స్ని బేస్ చేసుకుని మనం 100 బిట్స్ ఉంటే 100 బిట్స్ని మనం యూస్ చేసుకుంటున్నాం. 101 బిట్ నుంచి కొత్త రికార్డ్ని స్టోర్ చేస్తూ పాస్ అవుతున్నాం. ఆటోమేటిక్గా మెమరీ మేనేజ్మెంట్ అనేది, మెమరీ ఆర్గనైజేషన్ అనేది చాలా ఎఫెక్టివ్గా ఉంటుందని చెప్తున్నాము. దేర్ విల్ నాట్ బి ఎనీ అన్యూజ్డ్ మెమరీ లేయింగ్ అంటే మిస్ అయిపోతాం.
అన్యూజ్డ్ మెమరీ లేయింగ్ అనేది ఎక్కడ ఉండదు. ఎందుకని బిట్స్ని బేస్ చేసుకుని 100 బిట్ వరకు పాస్ అయితే 101 బిట్ నుంచి నెక్స్ట్ రికార్డ్ని స్టోర్ చేయడం స్టార్ట్ చేస్తాం. ఆటోమేటిక్గా మెమరీ లాస్ అనేది ఎక్కడ జరగదు, ఎక్కడ కూడా ఎంటీ స్పేస్లు క్రియేట్ అవ్వవు అని చెప్తున్నాం అమ్మా. ఓకేనా. దిస్ మెథడ్ ఈస్ గుడ్ ఫర్ డైనమిక్ డేటాబేస్ వేర్ డేటా గ్రోస్ అండ్ షింక్స్ ఫ్రీక్వెంట్లీ. ఓకేనా. ఫ్రీక్వెంట్గా డేటా చేంజెస్ వస్తున్నాయి అనుకోండి ఫర్ సపోజ్, అప్పుడు మనకి డైనమిక్ క్యాషింగ్ బేస్ చేసుకుని మనం డేటా ఆపరేషన్స్ పెర్ఫామ్ చేస్తే మనకి ఇబ్బంది లేకుండా ఉంటుందని చెప్తున్నాము. ఓకేనా. నెక్స్ట్ డిసడ్వాంటేజెస్. అడ్వాంటేజ్ ఉంటే మనకు ఆటోమేటిక్ డిసడ్వాంటేజెస్ అనేది కూడా తెలిసి ఉంటుంది. ఓకే. ఇన్ దిస్ మెథడ్ ఇఫ్ ద డేటా సైజ్ ఇంక్రీజెస్ దెన్ ద బకెట్ సైజ్ ఆల్సో ఇంక్రీజెస్. డేటా ఇంక్రీజ్ అయితే ఆటోమేటిక్ ఏమవుతుందమ్మా, బకెట్ సైజ్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. అది కామన్ తెలిసినాయి మనకి. ఓకే. నెక్స్ట్ దీస్ అడ్రసెస్ ఆఫ్ ద అడ్రస్ ఆఫ్ డేటా విల్ బి మెయింటైన్ ఇన్ ద బకెట్ అడ్రస్ టేబుల్. ఓకే. ఏవైతే మనకి అడ్రస్లు ఉన్నాయో అవన్నీ కూడా ఎక్కడ ఉన్నాయి, బకెట్ అడ్రస్ టేబుల్లోనే మనం డేటా మొత్తం స్టోర్ చేస్తుంటాము. ఓకేనా. ఆటోమేటిక్గా మనకి అడ్రస్లన్నీ ఇంక్రీజ్ అవుతుంటే అడ్రస్లన్నీ డిక్రీజ్ అవుతున్నాయి అనుకోండి, ఆటోమేటిక్గా బకెట్ సైజ్ కూడా ఇంక్రీజ్ అవుతుంది డిక్రీజ్ అవుతుంది అనేది జరుగుతూ ఉండాలమ్మా. ఓకే. ఇఫ్ దేర్ ఈస్ ఏ హ్యూజ్ ఇంక్రీజ్ ఇన్ డేటా మెయింటైనింగ్ ద బకెట్ అడ్రస్ టేబుల్ బికమ్స్ టీడీఎస్. అంటే మనకి కష్టమైపోతుందమ్మా. బకెట్లో ఇక్కడ మనకి ఇది డేటా బకెట్స్ అంటున్నామమ్మా. హ్యూజ్ నెంబర్ ఆఫ్ రికార్డ్స్ ఉన్నాయి అనుకోండి, ఈ బకెట్స్ని మెయింటైన్ చేయడం అనేది కొంచెం డిఫికల్టీ ఉంటుందని చెప్తున్నాం. ఇక్కడ మెమరీ మేనేజ్మెంట్ బేస్ చేసుకుంటే మెమరీ అనేది మాత్రం ఎక్కడ లేయింగ్ లేకోకుండా జస్ట్ మనకి పర్ఫెక్ట్గా మెమరీ మేనేజ్మెంట్ అనేది జరుగుతుంది. కానీ ఈ బకెట్ టేబుల్ ఏదైతే ఉందో, డేటా బకెట్ అడ్రస్ చూడండి, ఆ అడ్రస్ స్టోర్ చేస్తున్నాం మనం. ఆ టేబుల్ ఏదైతే ఉందో అది మ్యాక్సిమం సైజ్ ఇంక్రీజ్ అయిపోతుంటే ఆటోమేటిక్గా డేటాని మెయింటైన్ చేయడం కష్టం అవుతుందని చెప్తున్నాం. ఓకేనా. ఇఫ్ దేర్ ఈస్ ఏ హ్యూజ్ ఇంక్రీజ్ ఇన్ డేటా మెయింటైనింగ్ ద బకెట్ అడ్రస్ టేబుల్ బికమ్స్ డిఫికల్ట్. ఓకే. టీడీఎస్ అంటే కష్టం అన్నమాట. ఓకేనా. ఇన్ దిస్ కేస్ బకెట్ ఓవర్ఫ్లో సిచ్యువేషన్ విల్ ఆల్సో అక్కర్. ఇక్కడ కూడా మనకి బకెట్ ఓవర్ఫ్లో సిచ్యువేషన్ అక్కరే ఛాన్స్ ఉన్నాయి అన్నమాట. ఓకే. బట్ ఇట్ మైట్ టేక్ లిటిల్ టైమ్ టు రీచ్ దిస్ సిచ్యువేషన్ దాన్ స్టాటిక్ క్యాషింగ్. ఓకే. స్టాటిక్ క్యాషింగ్ లో బేస్ చేసుకుంటే దీంట్లో మనకి తక్కువ టైంలో మనకి దాన్ని ఓవర్కమ్ చేయడం అనే ఛాన్స్ ఉన్నాయని చెప్తున్నాము. ఓకేనా. దీస్ ఆర్ ద డిసడ్వాంటేజ్. డైనమిక్ క్యాషింగ్ అనేది అర్థం అవ్వాలమ్మా. చిన్న ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది, అలానే కొంచెం కన్ఫ్యూజన్ వేస్తే మనకు అర్థం కదమ్మా. ఈ బిట్స్ని ఎలా కన్సిడర్ చేస్తున్నాము, ఈ బిట్స్ని బేస్ చేసుకుని ఏ లొకేషన్లోకి దేన్ని పాస్ చేస్తున్నాము. ఇక్కడ సింగిల్ ఏరోనే బేస్ చేసుకుని మనం ప్లేస్ చేసాం, కానీ ఇక్కడ డబుల్ ఏరో ప్లేస్ చేసుకుని రికార్డ్స్ని పాయింట్ చేస్తున్నాం అమ్మా. ఓకేనా. 3 బిట్ ఇక్కడ 2 బిట్స్ని కన్సిడర్ చేస్తే మనకి ఇక్కడ 2 బిట్స్ని కన్సిడర్ చేస్తే ప్రతిదానికి కూడా 2 బిట్స్ కామన్గా ఉన్నాయమ్మా. 1కి 3కి కామన్, 2కి 4కి కామన్, అలానే 5కి 6కి కూడా కామన్ ఉందమ్మా. చూడండి 0 0 0 1 0 1 అని 3 బిట్స్ని కన్సిడర్ చేస్తే ఆటోమేటిక్గా ప్రతి కీ వాల్యూకి డిఫరెన్స్ వచ్చేసిందమ్మా. ఎక్సెప్ట్ 9 అండ్ 5. 9కి 001 ఉంది, అలానే 5 కూడా 001 ఉందమ్మా 9కి 5కి. ఓకే. అందుకని ఇక్కడ మనం 3 బిట్స్ని కన్సిడర్ చేసి యారో మార్క్ పెట్టినప్పుడు 001 బేస్ చేసుకుని 5 9 రికార్డ్స్కి పాయింట్ చేసాం మనం అడ్రస్ని, రిఫరెన్స్ పాయింటర్ అంటున్నాం. 2కి 4కి మాత్రం 000 ఒకటి ఉంది, 100 ఒకటి ఉంది యారో మార్క్స్. 000 ఇస్ ద 2 అనే రికార్డ్ యొక్క బిట్స్ అమ్మ, లాస్ట్ 2 బిట్స్ 3 బిట్స్. 100 అనేది 4 అనే రికార్డ్ యొక్క లాస్ట్ 2 బిట్స్. ఇది బకెట్ అడ్రస్ లో ఇలా స్టోర్ చేస్తా అని చెప్తున్నాను. ఓకేనా. అక్షయ్ ప్లీజ్. ప్రియాంక, భాను, నెక్స్ట్ సింధు, నిహారిక, సౌమ్య, సోమశేఖర్, గణేష్, శివ, వీళ్ళంతానమ్మా. నాకు ఒకసారి అర్థమైంది లేదా క్లాస్ చెప్పాలమ్మా ఫాస్ట్గా. ప్లీజ్ రెస్పాండ్, ఫాస్ట్గా రెస్పాండ్ అవ్వాలమ్మా.